ఎక్కువగా కోట్లాది మంది అభిమానిస్తారు. కానీ అదే హీరో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అభిమానం సినిమా నటుడుగా ఉంటుంది కానీ రాజకీయాలు వేరు. ఇది మనకు సజీవ సాక్ష్యం కనబడింది. ఒకప్పుడు ఎన్టీఆర్లు, ఎంజీఆర్లు వేరు. ఆ తర్వాత అప్పట్లో ప్రత్యామ్నాయ రాజకీయం లేదు కాబట్టి సినిమా యాక్టర్లను రాజకీయ నాయకులు యాక్సెప్ట్ చేసి, తర్వాత రోజుల్లో చూసుకుంటే చిరంజీవి కావచ్చు, కృష్ణరాజులు అలా వచ్చి ఎలా వెళ్ళారు, శారద, జమున, జయప్రద, జయసుధ వీళ్ళదందరిది చూసాం. ఇక హీరోల రేంజ్లో చూసుకుంటే అటు పక్కన చిరంజీవి, అవతల పక్కన వచ్చేటప్పటికి విజయకాంత్, ఆ తర్వాత కమల్ హాసను, ఇంతమంది ప్రయత్నించి విఫలమైనటువంటిది. ఇప్పుడు హీరోలకు సంబంధించి పవన్ కళ్యాణ్తో సహా చూసినప్పుడు ఒకటే స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, హీరో ఫేస్ చూసి ఏమీ ఓట్లు వెయ్యరు. ఓట్ల దగ్గరకు వచ్చేటికి ఈక్వేషన్స్ వేరు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు విజయ్ చీల్చే ఓట్లు డిఎంకే గెలుస్తాడా, ఏఐఏడిఎంకే గెలుస్తాడా? ఏఐఏడిఎంకే గెలిస్తే డిఎంకే అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాడు. డిఎంకే చీలిస్తే ఏఐఏడిఎంకే అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాడు. వాస్తవంగా ఇతని భావజాలం డిఎంకే భావజాలం కాబట్టి ఇతనికి డిఎంకే ఓట్లు చీలాలి. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వరకే చీల్చుకుంటాడా ఏంటనేది తేలాలి.